నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. ఏపీ హైకోర్టు నుండి 2026 అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 13 రకాల విభాగాల్లో 300 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ వీడియోలో మనం అర్హతలు, వయస్సు, సిలబస్ మరియు ముఖ్యమైన తేదీల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మొత్తం 300 పోస్టులు ఉన్నాయి. ఈ 300 పోస్టులో సెక్షన్ ఆఫీసర్ 5, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1, కంప్యూటర్ ఆపరేటర్ 31, అసిస్టెంట్ లైబ్రేరియన్ 1, లైబ్రేరియన్ గ్రేడ్ 2 1, యూడి స్టెనోగ్రాఫర్ 7, అసిస్టెంట్ 78, ఎగ్జామినర్ 27, టైపిస్ట్ 44, కాపీయిస్ట్ 34, డేటా ఎంట్రీ ఆపరేటర్ 50, స్టెనోగ్రాఫర్ 1, ఆఫీస్ సబార్డినేట్ 20. సో ఈ కేటగిరీస్ లో మొత్తం 300 ఖాళీలు అనేటివి ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ప్రకారము. సో ఇక్కడ మీరు పే స్కేల్ చూస్తే ఇక్కడే ఇచ్చేసారు. సో ఏ పోస్ట్ కి ఎంతెంత పే స్కేల్ ఉంటుంది, స్టార్టింగ్ ఎంత పే స్కేల్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చూస్తే మనం హైయెస్ట్ పే స్కేల్ 57,000 నుంచి 1,47,000 వరకు ఉంది. సో ఇది జస్ట్ బేసిక్ పే ఉంటుంది. సో దీనికి అదనపుగా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ముఖ్యమైన తేదీలకు వస్తే మార్చి 30 తేదీ నుంచి సబ్మిట్ చేయొచ్చు ఆన్లైన్ లో. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 19వ తేదీ. ఏప్రిల్ 19వ తేదీ 12 గంటల లోపల మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నారో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా అప్లికేషన్ కరెక్ట్ గా ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే సెక్షన్ ఆఫీస్ కి వచ్చేసి మస్ట్ పాస్ డిగ్రీ ఇన్ లా 3 years కానీ 5 years కానీ ఉండాలి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ మస్ట్ పాస్ ది డిగ్రీ ఆఫ్ బీటెక్, సిఎస్సి, ట్రిపుల్ ఈసీఈ, ఐటీ ఆర్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఈ డిగ్రీ అనేది క్వాలిఫై ఉండాలి. దాంతో పాటు మస్ట్ హ్యావ్ ఎ సర్టిఫైడ్ విత్ 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆన్ నెట్వర్కింగ్ ఆర్ సర్వర్ మెయింటెనెన్స్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. ఇది కొద్దిగా టెక్నికల్ జాబ్ ఉంటుంది, అందుకే ఈ బీటెక్ అనేది క్వాలిఫికేషన్ గా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ మస్ట్ పాస్ ద డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ది ఆర్ అండర్ సెంట్రల్ యాక్ట్. దాంతో పాటుగా టైప్ రైటర్ కూడా హైయర్ పాస్ అయి ఉండాలి, హైయర్ గ్రేడ్. అసిస్టెంట్ లైబ్రేరియన్ మస్ట్ పాస్ ఏ డిగ్రీ ఇన్ లా 3 years ఆర్ 5 years. దాంతో పాటుగా మస్ట్ పాసెస్ ద డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అండ్ సైన్స్ ఈ కోర్స్ అనేది చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లైబ్రేరియన్ గ్రేడ్ 2. సో దీనికి కూడా అంటే మస్ట్ పాసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఇన్ 3 years ఆర్ 5 years కోర్సు. దాంతో పాటుగా మస్ట్ పాసెస్ ఏ డిగ్రీ. సో లైబ్రేరియన్ సంబంధించినటువంటి ఈ డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అండ్ సైన్స్ అనే కోర్స్ అనేది చేసి ఉండాలి. యూడి స్టెనోగ్రాఫ్ మస్ట్ పాసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా. సేమ్ పైన ఏదైతే క్వాలిఫికేషన్ సేమ్ క్వాలిఫికేషన్ దీనికి కూడా సరిపోతుంది, మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అసిస్టెంట్ మరి ఎగ్జామినర్ కి ఒకటే క్వాలిఫికేషన్ మస్ట్ పాసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా డిగ్రీ పొంది ఉండాలి. 3 years కానీ అది 5 years కానీ. సో టైపిస్ట్ కి వచ్చేసి టైపిస్ట్ ఆర్ కాపీయిస్ట్ మస్ట్ పాసెస్ ఏ డిగ్రీ సేమ్. దీంతో పాటుగా పైన ఇచ్చిన క్వాలిఫికేషన్ తో పాటుగా మస్ట్ పాసెస్ ఏ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హై గ్రేడ్ 45 words per minute. ఈ టైప్ రైటింగ్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై ఉండాలి, అది ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ వర్తిస్తుంది. స్టెనోగ్రాఫర్ సేమ్, దీనికి కూడా ఇదే వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ అడిషనల్ గా మస్ట్ పాసెస్ ఏ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ షార్ట్ టర్మ్. సో 80 words per minute or 80 words per minute and type writing English high grade 45 words per minute. Office subordinate వచ్చేసి must possess a minimum education qualification that is pass 7th class or equivalent examination. Candidate who failed intermediate or equivalent examinations will be considered, but those who have a high qualification than that shall not be considered. సో 7th class కానీ లేదంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఈ పోస్ట్ కు అర్హులు. ఒకవేళ వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా దాన్ని కన్సిడర్ చేయాలి పోస్ట్ కోసం. ఓకే, ఇక ఏజ్ లిమిట్ చూస్తే 18 years నుంచి 42 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ లో. సో కేటగిరీ వైజ్ గా ఎస్సీ, ఎస్టీ, బీసీకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కి 5 years. ఇన్ కేస్ ఆఫ్
ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఏజ్ రిలాక్సేషన్ 10 years అనేది ఈ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. ద మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ప్రకారం. సో దానికి సంబంధించినటువంటి పోస్టులు మరియు సిలబస్లు ఏ పోస్ట్ కి ఏ సిలబస్ అనేది ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. డిగ్రీ స్టాండర్డ్ అంతా డిగ్రీ స్టాండర్డ్ ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ మాత్రమే 10th స్టాండర్డ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు. సెక్షన్ ఆఫీస్ కి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 10 మార్క్స్, లా, సివిల్ అండ్ క్రిమినల్స్ 50 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ పోస్టులకి అన్నిటికి వచ్చేసి డిగ్రీ స్టాండర్డ్స్ తో జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్ కి, మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ మాత్రం 10th బేస్డ్ తో జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 50 మార్క్స్ కి, మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 30 మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మీరు సిలబస్ ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ లో ఏ టాపిక్స్ అనేది కవర్ అవుతాయి అంటే నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ ఎకానమీ అండ్ బేసిక్ ఆఫ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఈ టాపిక్స్ అని జనరల్ నాలెడ్జ్ లో కవర్ చేస్తారు. సో మెంటల్ ఎబిలిటీ కింద మనం చూసుకోవాల్సినవి వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్, సిరీస్ అండ్ వర్బల్ అండ్ నెంబర్స్, రిలేషన్షిప్, కోడింగ్ అండ్ డీకోడింగ్, వర్బల్ అండ్ న్యూమరికల్, అనాలజీ, డిస్టెన్స్, సిలోజియం, లాజికల్ ఆపరేషన్. ఇది ఏపీ హైకోర్టు 2026 నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్ కోసం ఈ టార్గెట్ ఎగ్జామ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, జై హింద్.